విద్యార్థి వరంగల్ వారి ఆధ్వర్యంలో సామా జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ వేసవి ఎంసెట్ శిక్షణ తరగతులు ప్రారంభించినందుకు దాని యొక్క ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకమైనగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికగా అలంకరించిన పెద్దలకు, ఎటువంటి స్వార్థం లేకుండా విద్యాదానం చేయడానికి వచ్చిన అధ్యాపక బృందానికి, అదేవిధంగా ఎంతో శ్రద్ధతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో దూర భాగాల నుంచి వచ్చి మేము కూడా విజయం సాధించాలని ఈ యొక్క శిక్షణ తరగతికి వచ్చిన విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో విజయం సాధించాలి అంటే తలకాయలు ఉంచేస్తున్నారు చాలామంది. మీరు సెల్ ఫోన్ చూస్తే ఇంతమంది గెస్టులు వచ్చి వేస్తూ, ఈ సెల్ ఫోన్ అనేది ఒక భగవద్గీతలో మీకు చెప్పాలంటే ఒక మాయా ప్రపంచం. సో భగవంతుడు మంచి మార్గంలో తీసుకెళ్దామని చూస్తుంటే ఈ మాయ చెడగొట్టాలని చూస్తూ ఉంటుంది. మీరు చెడు మార్గంలో పోవద్దని ఆశిస్తున్నాను. చాలామంది నేను ఆశిస్తున్నా వ్యక్తులు చాలామంది వారి విలువైన సమయాన్ని వెచ్చించి దాకా వచ్చి మాట్లాడుతుంటే మనం తలదించుకోవడం అనేది మనం తప్పు చేయలేదు, బట్ మన చేత మాయ తప్పు చేపిస్తుంది. సో ఆ మాయా ప్రపంచం నుంచి మంచి ప్రపంచానికి రండి. మంచి ప్రపంచానికి రావాలంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి, శ్రద్ధ ఉంటే మాత్రమే జ్ఞానం మన దగ్గరికి వస్తుందని చెప్పేసి భగవద్గీతలో చెప్పారు. సో నేనేది ఓన్గా చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. వెన్నుపూస నిటారుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చదివేది ఇంట్రెస్ట్ ఉంటుంది. పడుకొని చదివినానికి స్ట్రైట్గా కూర్చొని చదివినానికి చాలా తేడా ఉంటుంది. సో ఈ 4 రోజులు ఇంకా కొంత టైం ఉన్నది, మీకు కొంచెం అటెన్షన్ పే చేయండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫెయిల్యూర్కి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను మనం సివిల్ సర్వీసెస్లో మన రిజల్ట్స్ని చూసి చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, బట్ సివిల్ సర్వీసెస్గా సాధించాడు. అంటే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఫెయిల్ అయినంత మాత్రం పెద్ద ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫెయిల్ అయ్యారనో, మార్కులు తక్కువ వచ్చిన సూసైడ్ చేసుకుంటారు. ఫులిష్ క్యారెక్టర్స్ అదంతా, అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్కి ఫీల్ కావద్దు. అదేవిధంగా అందరూ కూడా ఇవాళ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పేరెంట్స్ అయినా కానీ, టీచర్స్ అయినా కానీ, అదేవిధంగా పిల్లలు కూడా 80% ఆర్ 90% ఎంసెట్. అసలు అది తప్ప వేరే చదువు లేదా అనే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసిన్ అయినా, వేరే చదువు లేదా? వేరే చదువు చదివితే బతకలేమా? కొన్ని ఇలా ముఖేష్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నా, అంత సీనియర్ మోస్ట్ డాక్టర్, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి కింద పడితే ఇమీడియట్లీ బతికించేంత శక్తి ఉన్న డాక్టర్ గారే ముఖేష్ గురించి గొప్పతనం, 15 సంవత్సరాలు సాధించిన గొప్పతనం గురించి గొప్పగా చెప్తాను సారు. కానీ సారు వైద్య నారాయణ హరి అన్నారు. అలాంటి వృత్తి చదివిన డాక్టర్ కూడా అంత చిన్నపిల్లడైనా వాడి యొక్క గొప్పతనం గురించి ఎందుకు చెప్పుకుంటున్నారని కూడా దయచేసి ఆలోచించండి. మీకు ఏ రంగం ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో చదవడం తప్ప అమ్మ నాన్న చెప్పారని ఎవడో పక్కన చదివాడనో, వాడితో చేశాడు, వీడియోతో చేశాడు మనం చేయాల్సిన అవసరం లేదు. సో నీ ఇంట్రెస్ట్ ఏదైతుందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. మొన్న మీరు సివిల్ సర్వీసెస్లో కూడా చూస్తే ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సియూ సెట్ రాసి మిరిండా హౌస్ లాంటి పెద్ద ఇండియాలో టాప్ కాలేజ్ గర్ల్స్ మిరిండా హౌస్ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో సియూ సెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే మీరంతా గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని వచ్చారు కాబట్టి సియూ సెట్ అనేది ఇప్పుడు మీరు ఎట్లా సెల్లో ఊకే కొడుతూనే ఉన్నారు కాబట్టి ఆ కొట్టేది సియూ సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది, దానికి ఎలా ఎగ్జామ్ పెడతారు, దానికి ఎలా సెలెక్ట్ కావాలి, అక్కడ చదవాలంటే ఏం చేయాలి, అదొకటి చూడండి. ఎందుకంటే ఎంసెట్ రాకపోతే సెకండ్ ఆప్షన్ కింద సియూ సెట్ చూసుకోండి. అదేవిధంగా ఎన్ఎస్ఈటీ ఉంటుంది, ఇంకోటి నేషనల్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది. ఎవరికైతే మనం బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటాం, బట్ మనకి సీట్ రాలేదనుకోండి, అట్లీస్ట్ ఎన్ఎస్ఈటీ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే దాంట్లో డేటాబేస్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తూ నీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో. సో అది కూడా గ్రాడ్యుయేషన్, ఓన్లీ 4 years గ్రాడ్యుయేషన్ అది. సో అది కూడా ఉంది. సో మనం ఇక్కడే అంటే ఎంసెట్ రాలేదని ఏదో పిచ్చి కాలేజీలో ఎంసెట్ చదివి, అంటే టాప్ ఇన్స్టిట్యూట్లో మంచిగా చదివితే అక్కడ జెమ్స్ వస్తారు, మన ఆలోచన విధానం వేరే ఉంటుంది, అక్కడ ఉండే ఫ్యాకల్టీ యొక్క గొప్పతనం కూడా వేరే ఉంటుంది. గొప్ప గురువు అంటే గురువు అనేవాడు గొప్పవాడైనంటే ఆటోమేటిక్గా మనం కూడా ఆయన డైరెక్షన్లో పోతాం కాబట్టి మనం కూడా గొప్ప మార్గంలో పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక జీవితంలో ఒక సెట్ అయితే పెట్టుకోండి, ఉన్నతమైన కళాశాలలో చదవాలి. అది చిన్న చదువు కానీ, అది బిఏ డిగ్రీ కానీ, బీకామ్ డిగ్రీ కానీ, ఏ డిగ్రీ అయినా కానీ ఉన్నతమైన కళాశాలలో చదివితే నీ ఆలోచన విధానంలో కూడా ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి. సో దయచేసి అది సియూ సెట్తో పాటు ఎన్ఎస్ఈటీతో పాటు ఎన్సీఈటీ కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే నేను టీచర్ అవ్వాలనుకుంటాను, సో మంచి విషయంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో, నేను ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్కి చేయాలి, నెలకు 2-3 లక్షలు సంపాదించాలి కార్పొరేట్లో అంటే కూడా
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎన్ఐటీలో ఐఐటీలో కూడా టీచర్గా నేను చదువుకునే అవకాశం ఉన్నది. అటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుకొని వస్తే మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా సలాం కొట్టి తీసుకుంటాయి. సో అట్లా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మొన్న ఒక అమ్మాయి మా దగ్గర కాన్స్టల్ చేస్తుంది. అమ్మాయికి 400 ర్యాంక్ వస్తుంది. నాకు ఖచ్చితంగా ఈసారి గ్రూప్ వన్ వస్తుంది సార్ అంటే. ఎట్లా మా అంటే, సార్ నాది ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ సార్, ఎకనామిక్స్ ఇందులో అసలు ఎంటైర్ ఇన్ని సీట్లు ఉన్నాయి సార్, ఇన్ని సీట్లలో ఎకనామిక్స్ చదివేటోళ్ళు ఎవరు లేరు సార్, అందుకని నాకు వస్తుంది సార్ అంటే. ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ అనేది మర్చిపోయే రోజులు వస్తుంది. ఏదో చాతగానో చదివే సబ్జెక్ట్ అన్నట్టు అయిపోయింది లాస్ట్కి. సో ఆ సబ్జెక్టుకి సంబంధించిన పోస్టులు సపరేట్గా ఉన్నాయి. ఆ పోస్టుకి ఎవరు పోటీ పడేటోళ్ళు ఎవరు కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చిన్న సబ్జెక్టు ఏదో ఒకటి మనకు నచ్చిన సబ్జెక్టు, ఈజీగా చదువుకునే సబ్జెక్టు, మన స్థాయికి, మన స్టాండర్డ్కి, మన ఐక్యూ లెవెల్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకుని దాంట్లో కూడా మంచిగా ప్రిపేర్ అయితే ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన పొజిషన్స్ రావచ్చు అని చెప్పడానికి నేను చెప్తున్న ఉదాహరణ. సో ఇదన్నిటికంటే కూడా ఫస్ట్ ఈ మాయా ప్రపంచంలో చెడు రాజ్యం వెళ్తుంది కాబట్టి ఈ చెడు వైపు ఆలోచించకండి. అది గంజాయి రూపంలో కావచ్చు, ఎలోప్మెంట్ రూపంలో కావచ్చు, లవ్ అండ్ ఎఫెక్షన్స్ రూపంలో, ఇలాంటివన్నీ కూడా మనని అటు ఇటు తిప్పుతూ ఉంటాయి. సో అటువైపు అనవసరంగా ఆకర్షితులు కాకండి. ఆడపిల్ల జోలు పోయిన 20 సంవత్సరాల క్రితం, అదే గంజాయి జోలు పోయిన 20 సంవత్సరాల క్రితం. వీటన్నిటికంటే స్పీడ్ కిల్స్ బట్ ఇట్ కిల్స్. చాలామంది సైలెన్సర్లు మార్చుకొని అదేవిధంగా స్పీడ్గా పోయి కింద పడి కాలేరు కొట్టుకొని బెడ్ రీడన్ అయిపోయి పాపం తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ 3 పనులు దయచేసి చేయకండి. మీరు ఏం చదువుకున్నా, ఎంత చదువుకున్నా, ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి కొడుకుగా ఉంటే చాలు. మీరు పెద్ద ప్రయోజకులు కాకపోయినా నీ పని నువ్వు చేసుకొని, నీ రూపాయలు నువ్వు సంపాదించుకొని, నీతిగా నిజాయితీకి బతికితే చాలని నీ తల్లిదండ్రులు కోరుకుంటారు. గొప్పవాడైతే హ్యాపీ, గొప్పవాడు కాకపోయినా చెడ్డవాడు కాకుండా ఉంటే సంతోషం ఉంటుంది. సో అందరూ కూడా ఏబీవీపీ అంటేనే డిసిప్లిన్కి తార్కాను అది. ఎందుకంటే మీరు ఆ ఇన్స్టిట్యూషన్ అంటే అటువంటి ఇన్స్టిట్యూషన్ మీరు కూడా వచ్చినందుకు అదే మంచి మార్గంలో పోయి మంచి విద్యార్థిగా ఉండి మంచి సిటిజన్గా అయితే సంతోషం అని నేను కోరుకుంటూ, సక్సెస్ గురించి ఎప్పుడు ఆలోచించకండి. మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ వస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ కూడా పొంగకండి. ఇంకోటి ఏదో రాసి పెట్టింది నీకు దేవుడు వేరే మంచి ఆప్షన్ ఇస్తుండు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా అని ఐఏఎస్ అయితే కలగనమ్మా మనం. సో ఆయన ఆ రోజు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకుంటే మర్చిపోయేటోళ్ళు, కానీ ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా చదవబట్టి ఇలా ఐఏఎస్ అయ్యాడు. సో గుర్తుపెట్టుకోండి, అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇలా ఇంటర్నేషనల్ బెస్ట్ వక్త అని కొడితే, ఎవరైనా కొడితే 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తిని చూపిస్తారు. ఎందుకు 2 కాళ్ళు లేవు 2 చేతులు లేవు, ఆయన మాత్రం ఇంటర్నేషనల్ బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అయిపోయాడు. ఎందుకు? కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, మనకి బ్యాక్ బోన్, మంచి గురువులు ఉన్నారు, మంచి సపోర్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి మనం ఎందుకు విజయం సాధించలేమని ఒకసారి ఆలోచించండి. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే చాలా మంది మాట్లాడారు కాబట్టి మీరు కూడా అలసిపోయి ఉంటారు, మీ బ్రెయిన్ కూడా కొంత అలసటకి గురై ఉండొచ్చు. సో నేను చెప్పినవన్నీ కూడా మంచి అనుకుంటే సాధించండి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, ఎవరైనా యూఎస్ కానీ లేదంటే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి కూడా నేను ఇంజనీరింగ్ చేద్దామని ఎవరికైనా ఆలోచన ఉంటే SAT ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఏటి శాట్ కానీ యాక్ట్ ఎగ్జామ్ అని లాస్ట్ 2 years బ్యాక్ మనకు తెలిసిన ఒక అమ్మాయి 10 రూపీస్ తోటి మాత్రమే యూఎస్ వెళ్ళింది. ఓన్లీ 10 రూపీస్. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, ఆమె ఎగ్జామ్ రాస్తుంది, క్వాలిఫై అవుతుంది, అయినాక ఇంప్రూవ్ పెడితే, సార్ ఐ హ్యావ్ ఓన్లీ 10 రూపీస్ 10 రూపీస్ ఆఫ్ పాకెట్ మనీ అంటే, ఎస్ యూ కమ్ అలాంగ్ విత్ యువర్ ఓన్లీ 10 రూపీస్, ఐ విల్ సెండ్ ఆల్ ద వీసా ప్రొసీజర్ అండ్ పాస్పోర్ట్ ప్రొసీజర్ ఎవ్రీథింగ్. వాళ్ళు మొత్తం అంత అమౌంట్ ఇచ్చేసి అక్కడి నుంచి కూడా 10 రూపీస్లో నువ్వు రా అని చెప్పేసి విద్యను అందిస్తుంది. అంటే చూడండి, విద్య ఎంత గొప్పదో దయచేసి అర్థం చేసుకోండి. విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఆ విద్యా జ్ఞానం లేకపోతే ఎంతున్నా వేస్ట్ అవుతుంది. కాబట్టి విద్యా జ్ఞానాన్ని మంచిగా సంపాదించుకోవడానికి అనేక ప్రపంచ దేశాలు కావచ్చు, లేదంటే గవర్నమెంటే కావచ్చు, అన్ని అవకాశాలు కల్పిస్తున్నది. గవర్నమెంట్ కాకపోతే కూడా ఇట్లా NGOs కూడా ఇట్లా మనకు అవకాశం కల్పిస్తున్నది. అట్లాంటి గురువులు ఎటువంటి కల్మషం లేకుండా వారికి ఉన్న సమయాన్ని మీకోసం వెచ్చించి మంచిగా చెప్పినందుకు మీరు కూడా వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఒకవేళ రాకపోయినా కానీ నేను చెప్పిన ఎగ్జామ్స్ ఉన్నాయి. అమ్మాయిలకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. మీకు అటువంటి పోవాలనుకుంటే కూడా పోవచ్చు. లేకపోతే ఫ్యాషన్ డిజైన్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పోవచ్చు. లేకపోతే క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇలా మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్లో లా చేయాలనుకుంటే క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది. లా సెట్ అనేది స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి. చాలా రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ ఏదో 2 ఎగ్జామ్స్ కనిపిస్తుంది, అదే బాధాకరం. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్. ఇది కాదు జీవితం, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జామ్స్. అర్థమైందా? ఇంత పెద్ద డాక్టర్ గారు అయినా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మనం డాక్టర్ దగ్గర పోతాం. సార్కి ఏదైనా హాస్పిటల్లో ప్రాబ్లం వస్తే లాయర్ దగ్గరికి పోవాలి మళ్ళీ. అర్థమైందా? కాబట్టి చూడండి, ఏ టీచర్ గారికి ప్రాబ్లం వస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవాలి, మళ్ళీ లాయర్ దగ్గర పోవాలి, మళ్ళీ జడ్జి దగ్గర పోవాలి ఫైనల్గా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే. సో చాలా అంటే ఎవరి గొప్పతనం వారిదే. సో
ఇదే గొప్ప అని మాత్రం దయచేసి అనుకోకండి. మీరు కూడా యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ని బాగా చదివి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, మంచి భావిపౌరులుగా ఎదగాలని ఈ అవకాశం ఇచ్చిన ఏబీవీపీ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.